సిటీ న్యూస్ కి స్వాగతం. తమ ప్రాంతం నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న మట్టి తోలకాల వాహనాలతో ఇబ్బందులు పడుతున్నామని సిఎస్పీ ఫస్ట్ పంచాయతీ రాజీవ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలం పోలంపల్లి పంచాయతీ నుంచి ఒక ప్రాంతంలో చేస్తున్న మట్టిని ఇల్లందు మండలం నుంచి లారీలో ట్రాక్టర్ల ద్వారా పంపిస్తున్నారని, రహదారిపై ప్రమాదకరంగా ఈ వాహనాల తాకిడితో భయాందోళన చెందుతున్నామని అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని, గతంలో ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు బోస్ నాగుల్ పాషా తెలిపారు. ఈ సమావేశంలో తులసిరామ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. फौजी बस भैया फौजी సిఎస్పీ బస్తీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ గ్రామస్తులకు సంబంధించిన మేము గ్రామ వార్డు నెంబర్ నాగుల్ పాషా, మిగతా గ్రామ పెద్ద మనిషి తులసిరామ్, మిగతా గ్రామస్తులందరం పాల్గొంటుంది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల కారణాలు, ఈ గ్రామంలో నుంచి బయటి గ్రామాలకి, ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి లాటరైట్ మట్టి ఏదైతుందో ఆ మట్టిని బయట తోలకాలు చేస్తున్నారు. ఆ తోలకాలు గతంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు బడికి గుడికి ఇందిరమ్మ ఇండ్లకి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పని కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా వాళ్ళు అప్పుడు కుట్టడంతో సరే ఏదున్నా ఈ ప్రజల అవసరాల కోసం కదా అని చెప్పని ఆ రోజు మేము ఆ బడికి గుడికి ఇందిరమ్మ ఇండ్లకి అనేటువంటి వాటి కోసం ఇవ్వటం అనేటువంటి జరిగి తోలకాలు జరిపారు. దాదాపు ఒక 4 నెలల కాలంలో నుంచి ఇక్కడ తోలకాలని విపరీతమైనటువంటి పద్ధతిలో, రాత్రి లేదు పగలు లేదు, గ్రామంలో ప్రజలు నిద్రాహారాలు పోయే పరిస్థితి లేదు. అనేక ఉన్నటువంటి కొద్ది గొప్ప అది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పోసుకున్న సీసీ రోడ్డు కూడా అది పలిగిపోయి, బీటల వారి పలిగిపోయే పరిస్థితి నెట్టబడి ఉన్నది. ఇక్కడ పిల్లలు, ఇది అంగన్వాడీ స్కూలు, రోడ్డు దాటాలి, రోడ్డు పోవాలన్నా ఇక్కడ డివైడర్లు కూడా లేవు మాకు, రోడ్డు దాటడానికి పోవడానికి కూడా. వ్యాపార సముదాయం కూడా పక్కనే ఉంది గుట్లకు రావాలన్నా. ఇట్లాంటి ప్రాంతాలలో 10-12 టిప్పర్లు పెట్టి, ఒక 8-10 ఇట్లా ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా ఈ నుంచి తరలించి మా పక్కన ఉన్నటువంటి ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ ఉసిరిగాపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరస శారదాదేవి పేరు మీద ఉన్నటువంటి పట్టా భూమిలో నుంచి ఆ మట్టిని అక్రమంగా తరలిస్తుంటే అనేక దాపాలుగా ఎంఆర్ఓ గారికి, ఇల్లందు ఎంఆర్ఓ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. సిఐ గారికి చెప్పడంతో ఒక 3 రోజులు బండిని ఆఫ్ చేసి సీజ్ చేసి పెట్టించాం. మైనింగ్ ఏడీ గారికి ఖమ్మం ఫోన్ చేసి చెప్పాం. గతంలో 2 సార్లు వాళ్ళు సీల్ చేయడానికి వచ్చారు. ఒకసారి సర్పంచ్ ఉండి మా గ్రామ పంచాయతీ పరిధిలో స్కూల్ కోసం అంటే మేము సీసీ రోడ్ వేసుకుంటామంటే అప్పటికప్పుడు సీజ్ చేసే వెహికల్స్ని వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అది జరిగిపోయినాక కూడా ఇల్లందు సిఐ గారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆఫ్ చేసినాక కూడా ఎలాంటి శశబిసికలు లేకుండా, రాత్రి పగలు లేకోకుండా, విరామం లేకోకుండా తోలడం అనేటువంటిది మొదలుపెట్టారు. తోలుతున్నటువంటి టైంలో అడిగితే ఎవరికి, ఎందుకు, దేనికంటే ఎవరిదో ఒక అధికారి పేరు, ఎవరిదో ఒక ప్రజాప్రతినిధి పేరును వాడుకోవడం, ఆ పేరును వాడుకొని అక్రమంగా తరలించడం జరుగుతుంది. మేము అంటున్నాం, అది సహజ సంపద, ప్రజలందరూ అనుభవించాలి, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మైనింగ్ అనేటువంటిది అక్రమంగా ఒక పద్ధతిలో చేయడం వల్ల అది రేపు మాఫియాతనాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తను మర్చిపోతుంది, మానవత్వాన్ని మర్చిపోతుంది, మనుషుల్ని గ్రహించదు, మనుషుల్ని గుర్తించదు, తన అక్రమంగా ఎదుగుదలే తను కోరుకుంటుంది. కాబట్టి దాన్ని నివారించాలని చెప్పని మేము కోరి 3 రోజుల నుంచి మేము అనేక దాపాలుగా చెప్పాం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా. ఎవరు ఏం పట్టించుకోలేదు. కాకపోగా మా మీద గుడ్డలు కాల్చేసి మేమేదో కావాలని పలానా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు అమ్మ తోలి అని చెప్పని మేము చెప్పినామని తిరిగి మా మీద దాడి చేయడం కోసం ఆ మైనింగ్ వ్యాపారం చేసేటువంటి కొద్దిమంది వ్యక్తులు మళ్ళీ మా మీద ఎమ్మెల్యే గారికి నెగిటివ్గా ఇచ్చి మేము ఏదో రాయించామని చెప్పాను, మేము ప్రెస్ మీట్ పెట్టామని మా మీద చేస్తే మేము ఇలా ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ తోలకాలు కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నది కానీ లేదు. కానీ వాళ్ళకి మాకు మధ్య, ప్రజలకి ఎమ్మెల్యే గారికి మధ్య గ్యాప్ పెంచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్, అక్రమంగా మైనింగ్ తరలించేటువంటి వ్యక్తులు
ఒక కుట్ర చేసి మమ్మల్ని బదనం చేయాలని చెప్పని చూశారు. ఇవాళ ఎమ్మెల్యే గారిని మేము కలిసిన తర్వాత నిర్మోహమాటంగా ఆఫ్ చేయండి, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు, ఇది వ్యాపార దృష్టి వ్యాపార శైలి సరైనది కాదని చెప్పని ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు. మీరు దాన్ని ఆఫ్ చేసేసుకోండి అని మేము అంటున్నాం. ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు గుర్తించాల్సింది ఏంటంటే ఏం జరుగుతుంది, ఎవరికి ఉపయోగపడుతున్నాం, మనం ఎవరి కోసం ఎన్నుకోబడ్డాం, మనం ఎవరి ప్రయోజనాల కోసం కాపాడబడాలి అనే విషయాలు మరిచి మా పైన తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరెవరైతే అడ్డుకుంటున్నామో మీ అంతు చూస్తాం, ఎవరిని వదిలిపెట్టాం, రేపటి నుంచి మీ పనిలోనే ఉంటాం అని బెదిరింపులకు దిగుతున్నారు. మేము అంటున్నాం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా, బెదిరింపులకు అదిరింపులకు దిగేవాడు సత్యము వాస్తవం లేనోడు దాడులకు దిగుతారు. మేము సత్యం వాస్తవాలను నిలబడి మాట్లాడుతున్నాం. మీరు ఎవరంతా చూస్తారు, మీరు ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నుకోబడుతున్నారు అనే విషయాన్ని గ్రహించమని మీ ద్వారా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము అడిగేటువంటిది ఎక్కడికి అని చెప్పి మేము అడిగితే కారపల్లి నుండి ఖమ్మం జిల్లాలో కారపల్లిలో ఉన్నటువంటి మైనింగ్ స్కూల్ కోసం తెచ్చుకున్న ఒక కాగితం చూపించి అది కొద్ది కాలమే టైమింగ్, అది కూడా వాళ్ళు మార్కింగ్ చేసిన ప్లేస్లో తీయాల్సినటువంటిది. అటు కారపల్లి తోలాల్సింది, అటు కాకోకుంటే ఇటు ఇల్లందు దూరడం వల్ల వ్యాపారం చేయడం కోసం ఉపయోగపడుతుంది. అటు ఖమ్మం ఆర్టీఓ గారికి చెప్పాం, ఏడీ గారికి చెప్పాం. ఏడీ గారు చెప్తే మాకు సంబంధం లేదన్నారు. కారపల్లి ఎంఆర్ఓ గారికి అనేక దాపాలుగా చెప్పాం, మీరేమైనా ఉంటే ఏడీ గారికి చెప్పుకోండి మైనింగ్ అన్నారు. మైనింగ్ ఆయనకు చెప్తేనేమో కారపల్లి ఎంఆర్ఓకి చెప్పుకోండి అని చెప్పారు. ఎవరైనా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు జోక్యం చేసుకొని ఈ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని అడ్డుకట్టేయాలని చెప్పని వాళ్ళ వెనుక ఎవరైనా ఉండి మా పైన దాడులకు మమ్మల్ని బెదిరింపులకు పూడుకుంటే వాటిని కూడా ప్రజలు మేము అందరం కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని మేము కూడా నేర్చుకునే ఉన్నాం. రాజకీయంగా భద్రం చేద్దామని నిన్న మొన్న చేసిన ప్రక్రియ ఇవాళ మేము ముఖం కూర్చున్న తర్వాత ఆ పెద్ద ఆయన గారు మేము ఎదురెదురు కూర్చోవడంతో ఇలా మాకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కుటిల బుద్ధులు మానుకొని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రజలతో సహజీవనం చేసే విధంగా కొనసాగాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పత్రికలకి నమస్కారం అండి. నేను ఇక్కడ వార్డు నెంబర్ని గ్రామంలో, మాది రాజీవ్ నగర్. ఇక్కడ గత 3 నెలల నుంచి అక్రమంగా మట్టి మన కారపల్లి మండలం నుంచి ఇల్లందుకు తరలిస్తున్నారు. ఈ తరలించే క్రమంలో ఇక్కడ ఈ మధ్యకాలంలో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జేసీబీ తగిలి ఆ గుంపులో చిన్న రహదారి అండి, ఈ రహదారిలో మనుషులకు యాక్సిడెంట్ అయితే మోకాలు చిప్ప కూడా పగిలిపోయింది. అయినా కూడా ఎటువంటి మేము ఆపి, ఈ రోడ్డు చిన్నగా ఉన్నది, సీసీ రోడ్డు, దీంట్లో లారీలు తిరిగేంత లేదు, మాకు ఇళ్లలో దుబ్బ వస్తుంది, మేము తినే తిండిలో కూడా దుబ్బ వస్తుందని చెప్పి కూడా మేము అనేక సార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటిది లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి స్పందన లేదు. మేము తప్పకుండా మేము ఇక్కడ నడిపిస్తాం. అలాగే మా తరఫున మేము ఆపితే మా దగ్గర పర్మిషన్ ఉందని చెప్పారు. ఆ పర్మిషన్ని మాకు కావాలని చెప్పేసి నేను ప్రజాప్రతినిధి అని చెప్పేసి నేను వార్డు నెంబర్గా నేను అడిగితే ఆ పర్మిషన్ ఇచ్చారు. ఇది మాది అని చెప్పారు. ఈ పర్మిషన్లో ఏముందంటే ఖమ్మానికే తోలాలా అనే విధంగా ఉన్నదానికి తీసుకొని ఇల్లందుకు కూడా తరలిస్తున్నారు. ఒక్కొక్క లారీ వచ్చేసి 3,500 నుంచి 3,000 దాకా తోలుతున్నారు. ట్రాక్టర్ వచ్చేసి మా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళకి కావాలన్నా కూడా గతంలో 300-400 వేసే మట్టిని మేము ఇక్కడ కొంటున్నాం, ఇక్కడ వేరే వాళ్ళు అమ్మేది లేదు, మేమే అమ్ముతాం అనే ఉద్దేశంగా 800 రూపాయలకు ఒక ట్రాక్టర్ చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ దాన్ని నడిపించేటోళ్ళు ఇక్కడే మా గ్రామం నుంచే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక యాజమాని ఆయన ఇక్కడ నుంచి నడిపిస్తున్నాడు. దానికి తోడు అతనికి కూడా కొంత లోకల్గా చిన్న బన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళకు ఏం జరుగుతుందంటే వాళ్ళకు ముట్లు ముడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, మమ్మల్ని బదనాం చేస్తున్నారు. అలాగే మా దగ్గర నుంచి ఎవరికి బయట ఎటువంటి ఏ రాజకీయ నాయకులు కూడా ఈ మట్టిలో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మేము వచ్చి ఆపితే మా మీద చిన్న పేపర్లో న్యూస్ వచ్చేసి ఏమని చెప్పారంటే, మీరు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఈ పేపర్లో వేశారు, మీరే చేశారని చెప్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళ పొద్దున తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మాకు తెలుసు, మీకు తెలియకుండా మేము ఏం చేయలేదు, మేము ఏమైనా ఉంటే మీ ఇందిరమ్మ ఇళ్ళ వరకు అయితే మేము పర్మిషన్ అడిగి ఇచ్చాం తప్ప మేము మీ గుడికి కానీ బడికి కానీ ఇందిరమ్మ ఇళ్ళకి తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో బయట వాటికి మేము ఇచ్చాం, మేము సహించేదే లేదు, మీరు తక్షణమే మా బళ్ళు ఆపేసేయాలన్నారు. ఈ గతంలో కూడా ఒక 3 రోజుల కిందట కూడా
సిఐ గారు కూడా ఇద్దరిని బండ్లు చూసి అతనికి మేము తెలియపరిచాము, ఎమ్మెల్యే గారే తెలియపరిచారు. ఇట్లా బళ్ళు తిరుగుతున్నాయి, చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారే తెలియపరిస్తే తక్షణమే ఆ బళ్ళను సిఐ గారు దానికి సీజ్ చేశారు. మళ్ళీ 3 రోజుల తర్వాత దాన్ని సిఐ గారు వదిలేశారు. కాబట్టి దీంట్లో ప్రజాప్రతినిధులకు బదలాం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరు దీన్ని విలేకరుల సమావేశంలో మేము చెప్పేది ఏంటంటే, మాకు ఎంఆర్ఓ గారు కారేపల్లి దూరం అవ్వడం వల్ల ఆయన మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేరు. ఎందుకంటే మా పరిధిలో మేము చూసుకుంటామండి, మీ పరిధిలో మీరు చూసుకోవాలని చెప్పేసి నేను పదే సార్లు ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశాను, ఖమ్మం మైనింగ్ ఏడీ గారు కూడా ఫోన్ చేశాను. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లే. మీ ఏరియాకి మీరు బండ్లు రాకుండా చూసుకోవాలి, మీ ఎంఆర్ఓ గారు ఆపుకోవాలి తప్ప మాకు అటువంటి ఏం సంబంధం లేదండి. మేము మా పర్మిషన్ మేము ఇచ్చే చోట ఇచ్చాం, కానీ మీ ఊరి మీద నుండి తీసుకెళ్ళడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది.